నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సింగరేణిపై రెయిన్ ఎఫెక్ట్ సంస్థకు 10 కోట్ల మేర నష్టం ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన అధికారులకు సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు పంట రుణాలు మాఫీ ప్రజలు నమ్మలేదు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వెల్లడి ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు ఎంపీలతో చంద్రబాబు సమావేశం 737.67 కోట్ల రూపాయల ఆదాయంతో బీఆర్ఎస్ పార్టీనే టాప్ దేశంలోనే అధిక ఇన్కమ్ ఉన్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏడీఆర్ తాజా రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి రిలయన్స్ కు తగ్గిన పెట్రోకెమికల్ మార్జిన్లు ఆర్థిక ఫలితాలపై ప్రభావంతో 5% తగ్గిన నికర లాభం ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ స్టేట్మెంట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ నేత భానుప్రకాష్ 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్లే ఎక్కువ ఎంపీ సీట్లు గెలవలేకపోయామని నాగర్ కర్నూలు ఎంపీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అభిప్రాయపడ్డారు గాంధీ భవన్లో శుక్రవారం ఎంపీలు బలరాం నాయక్ రఘురాం రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్ల తాము టార్గెట్ గా పెట్టుకున్న 14 ఎంపీ సీట్లు గెలవలేకపోయామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించబోతున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకి 2 లక్షలు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా ఉంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా 3-4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కూడా ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు ఇస్తారనేటటువంటి మాట మా ఎన్నికల ప్రచారంలో ఎంపీలు అందరూ చెప్తే దీది ఇవ్వడు అని గోబల ప్రచారం చేశారు. బీజేపీ ఒక పక్కన, టిఆర్ఎస్ పార్టీ ఒక పక్కన, బీఆర్ఎస్ పార్టీ. ఆ ప్రచారం ద్వారా కొన్ని సీట్లు వాళ్ళకు పోయినాయి. లేకపోతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 17కి 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎస్ శాంతికుమారి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి పలు సూచనలు చేశారు. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదకరమైన వాగులను ప్రజలు దాటకుండా చూడాలని కోరారు. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. పెద్ద వాగులో చిక్కుకున్న 40 మందిని కాపాడినందుకు భద్రాద్రి కలెక్టర్ను ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి అభినందించారు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావడం, సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడమే కాకుండా ప్రస్తుతం రోజుకో ఎమ్మెల్యేను కోల్పోతూ బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఈ పార్టీ భవితవ్యం ఏంటని అందరూ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఏడీఆర్ రిపోర్ట్ విస్తుపోయే విషయాలను వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం దేశంలోని ప్రాంతీయ పార్టీలోకెల్లా ఎక్కువ ఆదాయం ఉన్న పార్టీ బీఆర్ఎస్ఏనని తేలింది. ఏకంగా 737 కోట్ల రూపాయలకు పైగా ఇన్కంతో దేశంలో అధిక ఆదాయం ఉన్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఉండటం గమనార్హం. దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభాలకు చమురు సెగ తాకింది. రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండటంతో పాటు పెట్రోకెమికల్ మార్జిన్లు తగ్గడంతో ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపింది. టెలికాం, రిటైల్ రంగాలు రాణించినప్పటికీ మిగతా రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చాయి.
దీంతో గడిచిన త్రైమాసికానికి గాను కంపెనీ 15,138 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చిన 16,011 కోట్ల రూపాయలతో పోలిస్తే 5% తగ్గింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్పై ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తాడంట అంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ కోరాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాడులు దారుణాలపై ధర్నాలో చెప్పాలన్నారు. 5 ఏళ్లలో సీఎంగా జగన్ ప్రజలు పత్రికలపై చేసిన దాడి లోకమంతా చూసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్కే దక్కిందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి వాతావరణం కల్పించిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ప్రకటన చేశారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎందుకు చంద్రమండలం పోయి చేయి, నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజు దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చావు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. మేము అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి ముందుకు పోతా అంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండం రీజియన్లో 4 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రోజుకు 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. మంచిర్యాలలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమర్రి, ఖైరీగూడ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సంస్థకు 10 కోట్ల మేర నష్టం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.